బిడ్డ భవిష్యత్తు కోసం పోయినావు 200 కోట్లకు అమ్ముడు పోయినావు జనగాం బీఆర్ఎస్ కార్యాలయంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దని మాట్లాడినోడే బేరం కుదిరిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలకుండా కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది 64 దగ్గర ఉన్నాడు 5 ఇటు వస్తే కథనే ప్రభుత్వం కూలిపోద్దని మాట్లాడిండు ఇటు రాకుండా ఈడే అటువైపు ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు ఇప్పటికైనా నీకు నీ సేవ సచ్చిందా నువ్వు మొగతనం లేదా నీకు మొగాడివి కాదా నువ్వు కొండమురళి అందుకే అన్నాడు నిన్ను ఒక అవినీతి తిమింగలాని నువ్వు 25-30 ఏళ్లలో మేము ఎక్కడున్నావు గట్లే ఉన్నాం మేము మా ఆస్తులు చూడు ఇవాళ విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి నీకు అంతేకాకుండా ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరైనా మీసాలు గడ్డాలు తీసుకుంటారు కానీ కనుబొమ్మలు తీసుకుంటారు కానీ నీ సిగ్గుగా మరి నీ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా నీకు ఏమాత్రం రోషమున్నా పౌరుషమున్నా వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నీకు దాదాపు 65 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటున్నాం ఏమాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా నైతిక విలువల మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ గారు అప్రూవల్ గా మారి నేను కాంగ్రెస్ లో సంవత్సరం కిందనే జైన్ అని చెప్పిన కడియం శ్రేణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి మీద చర్య తీసుకోకపోతే స్పీకర్ పదవి కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది తప్పకుండా న్యాయస్థానానికి లాగుతామని చెప్పేసి హెచ్చరిస్తాం